నేను కొద్దిగా మార్కెట్కి వెళ్తున్నాను, చూద్దామనేసి బయటకు వచ్చాను. అస్సలు అంటే ఒకరు ఇద్దరు ముగ్గురు అలాగైతే తిరుగుతున్నారు రోడ్ల పైన. చాలా ప్రశాంతమైన ఏరియా ఇది. ఎంత బాగుందో చూడండి. నేను కూడా వాకింగ్ చేసినట్టుగా ఉంటుందని జస్ట్ కొద్దిగా బయటకు వచ్చాను. ఇలాగా వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది. కొద్దిగా వస్తువులు ఏమన్నా కొనుక్కొని వెళ్దాం అనేసి బయటకు వచ్చాను. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. రోడ్లు అయితే ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా 4 o'clock అయ్యింది టైం చూస్తే. ఇక్కడ నేను బయటకు వచ్చాను కదా. ఇంకా ఇక్కడైతే ఇంకా మనకు షాపులు ఎక్కువగా కనిపించవు. మనం మెయిన్ రోడ్డుకే వెళ్ళాలి. ఆ మెయిన్ రోడ్ దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను. ఇక్కడ ఇండ్లు అయినా కానీ సరే, వాతావరణం అయినా కానీ సరే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మీకు ఒకసారి నేను ఎట్టుకుంటూ వచ్చాను అనేది కూడా పెడుతున్నాను చూడండి. ఆ రూట్ నుండి నేను ఇలాగ వచ్చాను, అటు నుండి ఇటు వరకు చూపిస్తున్నాను. ఎక్కడైనా కానీ సరే మీకు జనాలు ఎక్కువగా లేరు. అలాగని భయం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే కనుక ఒకరు ఇద్దరు అటు ఇటు తిరుగుతున్నారు కదా. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఇది ఏ ఊరు అనేది నేను ఇక్కడ చెప్పడం లేదు, మీరు కామెంట్ రూపంలో మీరే ఇది హైదరాబాదా, కర్నూలా, విజయవాడనా, గుంటూరా, లేకపోతే కనుక ముంబయా, లేకపోతే బెంగళూరా అనేది ఎతికి కామెంట్ రూపంలో పెడతారు. సరేనా? ఇది ఏ ఊరు అనేది మీరు కామెంట్ రూపంలో పెట్టండి. బెంగళూరా, చెన్నైయా, కేరళనా, కర్నూలా, లేకపోతే కనుక హైదరాబాదా, ఢిల్లీయా, ముంబయా, విశాఖపట్నమా, ఇన్ని దానిలో ఇన్ని పేర్లలో కరెక్ట్ చెప్పండి. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో నేను చెప్తాను. మీకు డెఫినెట్గా మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో, మీకు ఎంతవరకు తెలుసో అనేది నేను చెప్తాను. చాలామంది గెస్ట్ చేయడం కొద్దిగా ఇబ్బందే. ఎందుకంటే రూట్ ఒకటి చూపించేసి ఊరి పేరు చెప్పండి అంటే కొద్దిగా ఇబ్బంది ఎవరికైనా కానీ సరే. సైడ్కి అయితే కనుక ఇండ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్ టైపు. చాలా సైలెంట్గా, ఎంత సైలెంట్గా ఇలా మెయిన్ రోడ్లకు ఇండ్లు ఉంటే కనుక చాలా మంచిది. ఇదే ఊర్లో ఉన్న వాళ్ళు అయితే కనుక క్యాచ్ చేస్తారు, తెలిసిపోతుంది వాళ్ళకు ఏ ఊరు అనేది. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు చూస్తే మొత్తానికైతే రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి. మరి 5, 6 అవ్వింది అనుకోండి, కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు అలాగ వస్తూ ఉంటారనమాట. మనం ఈ రూటేనా? ఈ రూట్ కాదా, ఇక్కడ ఒక రూట్ ఉందన్నమాట. ఇదే రూట్కి వెళ్ళాలనా మనము అని చెప్పాను. కాదన్నాడు. చిన్న చిన్న షాపులు, ఇండ్లు రోడ్లకు ఇలాగ ఉన్నాయి చూడండి. పట్టుకొని చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ కొద్దిగా సైకిల్స్, బైక్స్, స్కూటీసు ఇలాగైతే కనిపిస్తున్నాయి మొత్తానికి ఇక్కడ ఈ రూట్లో. ఇదొక రూట్, ఇదొక రూట్, ఇదొక రూట్, ఇదొక రూటు. ఈ రూట్కి అయితే కనుక చాలామంది, ఇప్పుడు నేను 4 రూట్లు చూపించాను కదా, అందరూ ఇదే రూట్కి రావాలా. అందుకనేసి ఇక్కడ కొద్దిగా జస్ట్ లైట్గా రష్. వాకింగ్ చేస్తే హెల్తీగా ఉంటామనేసి కొద్దిగా ఇట బయటకు వచ్చాను. చాలామంది ఈ రూట్కి వస్తూ ఉంటారు. కొద్దిగా అలాగా నడిచినట్టుగా ఉంటుంది. షాపులు కూడా మనకు ఏమైనా కాయగూరలు కానీ, మన సామాన్లు, కిరాణం సామాన్లు కానీ కొనాలనుకుంటే మనం ఇక్కడికి రావాలి. అందుకనేసి కొద్దిగా వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది, కొన్నట్టుగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా కొబ్బరి బొండం నీళ్ళు అయితే తాగేసి వెళ్ళిపోతే ఇంకా చాలు. ఇక్కడ ఒక రూట్ ఉంది, ఇటు ఒక రూటు. బ్లూ కార్ చాలా బాగుందిగా. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆపేస్తున్నాను. మీరు ఏ ఊరు అనేది కరెక్ట్గా
కనుక్కొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు నేను మెయిన్ రోడ్డుకి అయితే వెళ్ళిపోతున్నాను, చూస్తున్నారు కదా. అక్కడ కొద్దిగా మనకు కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద. అక్కడైతే కొందాం అనేసి డిసైడ్ అయిపోయినాము. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వద్దు, అన్నీ ఒక దగ్గర దొరుకుతాయి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీస్.